ఉగ్రవాద సంస్థలతో పాకిస్తాన్కు సంబంధాలు నిజమేనంటూ తాజాగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో అంగీకరించారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు, ఆర్థిక సాయం పాక్ అందించిందని ఇటీవలి ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంగీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా మీడియాతో మాట్లాడుతూ భుట్టో అదే తరహా వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కు గతం ఉందనేది రహస్యం కాదని నేను భావిస్తున్నానని తెలిపారు. ఫలితంగా మనం బాధపడ్డామని, పాకిస్తాన్ నష్టపోయిందని అన్నారు. ఆ పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని, ఈ సమస్య పరిష్కారానికి అంతర్గత సంస్కరణలు చేపట్టామని వెల్లడించారు. పాకిస్తాన్ తీవ్రవాద చరిత్ర తిరస్కరించలేనిదని స్పష్టం చేశారు. అయితే అది ముగిసిన అధ్యాయమని, అది మన చరిత్రలో ఒక దురదృష్ట భాగమని భుట్టో వెల్లడించారు. అయితే పహల్గాం దాడి తర్వాత భారత్లో నెలకొన్న ఉద్రిక్తతలపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవలి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు వంటివి పాక్ చాలా కాలంగా చేస్తోందని ఆయన అంగీకరించారు. అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే 3 దశాబ్దాల పాటు మేం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామని వెల్లడించారు. అయితే అది పొరపాటు అని అర్థమైందని, దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడిందని గుర్తు చేశారు. సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే పాక్కు తిరుగులేని ట్రాక్ రికార్డుండేదని అన్నారు.